చూసినట్లయితే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నాం. కానీ కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఏమని, ఇది రాజకీయ పరంగా చేస్తున్నారు అని. ఇది నిజంగా రంగనాథ్ అనే ఆఫీసర్ రాజకీయ పరంగా చేస్తున్నారా, లేదా ఆయన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా? లేదు, రంగనాథను అంత ముందే ఎంతవరకు అనుభవాలు ఉన్న వాళ్ళందరూ చెప్తారన్నమాట. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడనమాట. ఓకే. అందువల్ల ఆయనకి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ అనేటువంటి ఐఏఎస్ కలెక్టర్ని ఎలాగైతే కోరి పిలిపించుకున్నారో, అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ రంగనాథాన్ని కోరి పిలిపించుకున్నారు. అలాగే ఏదైనా రంగనాథ్ ఆ విధంగా కొంచెం ఏమైనా వాళ్ళు చూసి కొంచెం తగ్గినట్టయితే, అసలు నాగార్జున చూసిన తర్వాత ఎవరి దగ్గర నవ్వుతూ మాట్లాడతాడు, ప్లెజెంట్ గా మాట్లాడతాడు, విపరీతమైన గౌరవాలు చేస్తాడు. తర్వాత మిగతా వాళ్ళు డబ్బు తీసివ్వడానికి ఏమో భయపడతారు. నీ డబ్బు కావాలంటే 4-5 సూట్ కేసులు ఇచ్చేస్తాడు అంతే. అలా కాకపోతే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు సంపాదించింది సంపాదన కాదు, నాగార్జున వేల కోట్లు, ఆల్మోస్ట్ లక్షల కోట్లు ఉంటాయని సంపాదించాడు అనమాట. కనుక డబ్బుకు లొంగేవాడు కాదు రంగనాథన్. డెఫినెట్ గా అంటే జరిగినటువంటి అవినీతిని కక్కిస్తాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి అంత రాబడి లేదు. ఈ పరంగా కొంచెం రాబడి వచ్చినట్టయితే కనీసం ఒక సంవత్సరం ఏదైనా ఉన్నట్టయితే రెండో సంవత్సరం ఆలోచించుకోవచ్చు. ఒక సంవత్సరానికి ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు వచ్చాయి అనుకోండి, ఆ సంవత్సరం బడ్జెట్ వచ్చేసినట్టు కదా. అందువల్ల ఉన్న అవినీతి బాగోతాలు, తర్వాత లిక్కర్ బాగోతాలు ఇవన్నీ తీయాలి. ఇక్కడ కొంతమంది గంజాయి కూడా పెట్టారు. ఆ గంజాయిని తీర్చడం కానీ ఇలాగ వాళ్ళు కొంచెం ఎకనామిక్స్ సర్దుకుంటారు అన్నమాట. తర్వాత ఏమైనా లక్కీగా దేవుళ్ళ పరిశ్రమలు వచ్చాయంటే పరిశ్రమల మూలంగా కొంత ఆదాయం వస్తుంది. అంతేగాని ఎవరు మటుకేం చేస్తారు, అక్కడ ఖజానా ఖాళీ అయిపోయినట్టు ఏం లేదు ఖజానా. అంతే అయినప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రదేశంలో ఎంతైతే ఈ కెలామిటీ జాతీయ విపత్తు ఉందో ఇక్కడ అంతకంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయారు. మరి చచ్చిపోయి ఇంటికేమో ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటారు, చచ్చిపోయినడితే చచ్చిపోయేవాడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలండి అంటారు అన్నమాట. బతుకున్న వాళ్ళని ఏం చూడరు కానీ చచ్చిపోయేవాడికి అంటే 1 కోటి రూపాయలు ఇవ్వాలంట. 10 లక్షలు ఎంత అంటే అర్థం ఉందండి. 1 కోటి రూపాయలు అంటే ఎందుకు? దాంట్లో మీకు వాటా ఉందా? మనం చచ్చిపోయేవాళ్ళు 1 కోటి రూపాయలు అంటే 200 మంది 300 మంది చచ్చిపోయేవాళ్ళు లిస్ట్ తేలుతుంది. వీళ్ళు 300 మందికి 1 కోటి రూపాయలు చెప్పిన 300 కోట్లు ఇస్తారా? ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? ప్రభుత్వం నడిపించుకునే బొటాబొటీగా ఉందన్నమాట. అంటే ప్రతిపక్షాలు వాళ్ళు ఎంత నక్కబుర్ర ఆలోచిస్తారో, ఎలా తోడేళ్ళలాగా ఆలోచిస్తారో చెప్పడానికి పెద్ద ఉదాహరణ అన్నమాట. వాడు ఎండనక వానక ప్రెమిసిస్లో తిరుగుతుంటే చచ్చిపోయాడు 1 కోటి ఇవ్వాలి, ఇంకోటి 5 కోట్లు ఇవ్వాలి. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తారమ్మా? అది ఎంత ప్రత్యేకత అయితే మాత్రం అంత బుర్ర జల్లాలా? తప్పు కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో మీకు మాట్లాడే హక్కు ఉందని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎలాగ ఉంది? ఇప్పుడు మేము ఉన్నామండి, ఇప్పుడు బ్రతుకుతా ఉద్యోగాలు లేకంటే ఉన్నాము, మాకు ఉద్యోగాలు డబ్బులు ఇవ్వమంటే ఎలాగవుద్ది? నేను పనికి వచ్చినట్టయితే నన్ను ఉద్యోగంలో తీసుకుంటారు కదా, అది ఆలోచించరు. పనికి వచ్చినా పనికి రాకపోయినా ఖాళీగా ఉన్నారు, డబ్బు ఇచ్చేసేయండి 3,000. ఆడపిల్లకి ఎంత డబ్బు కావాలంటే ఇది న్యాయమా అన్యాయం? వాళ్ళు ఆలోచించారు. చదువుకున్న వాళ్ళు డబ్బు ఇవ్వండి, చదువుకున్న వాళ్ళేమో జాబుల కోసం డిమాండ్ చేయండి. డబ్బుల కోసం ఎందుకు? ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి డబ్బులు నేర్పాడు. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు. నెల వేసారు 10,000 వచ్చాయి. 10,000 నెలంతా తాగేవాడు. ఇప్పుడు డబ్బులు రావటం లేదు, తాగడానికి డబ్బులు లేవు. చాలా అధ్వానంగా ఉందన్నమాట. ఇలాంటి అలవాట్లు నేర్పకూడదని నేను చెప్పడం కోసం చెప్తున్నాను.